హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫోటోషాప్. సో ఈరోజు మన కాన్సెప్ట్లో వానిషింగ్ పాయింట్ అంటే టెక్స్ట్ మనకి ఈ ఏరియాలో ఒక సర్ఫేస్ కనిపిస్తుంది కదా, ఈ సర్ఫేస్ లోపల ఎలా బ్లెండ్ చేయాలి ఏంటి అనేది ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్. మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ని మనం తీసుకొని బెండ్ చేద్దాం టెక్స్ట్ని, ఓకేనా? సో వాట్ ఐఎమ్ డూయింగ్, లైక్ ఇక్కడ నేను ఫస్ట్ ఇది క్రియేట్ చేయడానికి ఒక టెక్స్ట్ లేయర్ని తీసుకుంటున్నాను. ఐఎమ్ టేకింగ్ టెక్స్ట్. సో టైప్ చేద్దాం. సో డిజైన్. సో ఈ కాన్సెప్ట్ని తీసుకున్నాను. ఇప్పుడు డిజైన్ అనే టెక్స్ట్ని తీసుకున్నాను. ఇక్కడ టెక్స్ట్ కొంచెం సైజ్ పెంచుకుందాం మనకు కావాల్సినట్టుగా. సైజ్ పెంచేసుకొని ఫస్ట్ థింగ్ ఇలా ఉంది కదా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్ఫేస్కి ఈ పాయింట్ లోపల మనం ఈ డిజైనింగ్ టెక్స్ట్ని వ్యార్ప్ చేసేయాలి, ఓకేనా? అంటే మొత్తం టోటల్గా దాంట్లో అంటే అక్కడ పెయింట్ వేసినట్టుగా కనపడాలి మనకి. సో పెయింటింగ్ చేయాలన్నమాట ఈ సర్ఫేస్ ఏరియా మీద, ఓకే? సో నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ మనకి Ctrl+T అని కొట్టండి, మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది కదా. ఫస్ట్ మనం టెక్స్ట్ని దీనికి తగ్గట్టుగా ఇలా రొటేట్ చేసుకుందాం. సో మీరు సింపుల్గా Ctrl+T కొట్టేసి ఇక్కడ రొటేట్ కౌంటర్ క్లాక్ వైజ్ అని ఇలా కొట్టారనుకోండి. సో ఆటోమేటిక్గా మనకి ఏంటి, ఇప్పుడు క్లాక్ వైజ్గా మనకి టెక్స్ట్ అనేది రొటేట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇక్కడ టెక్స్ట్ని కాపీ చేసుకుందాం అనుకుంటానా. అంటే ఇప్పుడు మనకి ఇది టెక్స్ట్ అనేది షేప్ ఫార్మాట్లో ఉంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే ఒక లేయర్ ఫార్మాట్ లోపలికి నేను కాపీ చేసుకుంటున్నా. మీరు జనరల్గా ఇక్కడ రైట్ క్లిక్ చేశారనుకోండి, మీకు కన్వర్ట్ టు స్మార్ట్ ఆబ్జెక్ట్, బ్లెండింగ్ ఆప్షన్స్ ఇవన్నీ వస్తాయి. అలా కాకుండా కంట్రోల్ హోల్డ్ చేసి టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఓన్లీ టెక్స్ట్ వరకే ఆబ్జెక్ట్ అనేది సెలక్షన్లోకి వస్తుంది. ఓన్లీ టెక్స్ట్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది. ఇలా కనిపిస్తుంది కదా, టెక్స్ట్ మాత్రమే ఇప్పుడు సెలెక్ట్ అవుతుంది. సో ఈ సెలెక్ట్ అయిన ఏరియాని మీరు కాపీ చేసుకోండి. రైట్ క్లిక్ చేసి అయినా కాపీ చేసుకోవచ్చు, లేదా యూస్ Ctrl+C ఇట్లయినా కాపీ చేసుకోండి. Ctrl+C కొట్టేసి అండ్ దెన్ మన టెక్స్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని టర్న్ ఆఫ్ చేసేసుకోండి. టర్న్ ఆఫ్ చేసుకొని యూస్ Ctrl+D అండ్ దెన్ మనకి ఇక్కడ ఫిల్టర్స్ లోపలికి వెళ్ళిన ఫస్ట్ టర్న్ ఆఫ్ చేసుకున్నాక ఒక న్యూ లేయర్ని అయితే తీసుకోండి. ఎందుకంటే మనం టెక్స్ట్ని దాంట్లోనే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ న్యూ లేయర్ తీసుకోవడానికి ఇక్కడ కిందికి రావచ్చు, లేయర్ ప్యాలెట్ లోపల క్రియేట్ న్యూ లేయర్ అని వస్తుంది. అండ్ దెన్ క్రియేట్ న్యూ లేయర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ ఫిల్టర్ అని చెప్పేసి మనకు ఆప్షన్ ఉంటుంది. ఈ ఫిల్టర్ లోపల వానిషింగ్ పాయింట్కి వెళ్ళండి. సో మనకి వానిషింగ్ పాయింట్ అనగానే ఒక పాపప్ విండో అనేది అయితే ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఈ విండో లోపల మీకు ఇక్కడ లైక్ క్రియేట్ ప్యానల్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది. ఇలా ఫస్ట్ క్లిక్ 1 అండ్ సెకండ్ వచ్చేసి క్లిక్ 2 అండ్ నెక్స్ట్ మీకు ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడికి క్లిక్ 3 అండ్ యాజ్ వెల్ యాజ్ క్లిక్ 4. ఇక్కడ కార్నర్ పాయింట్స్ తీసుకుందాం అనుకోండి. సో ఇక్కడ తీసేసుకోండి, క్లిక్ 4. సో మనకి ఏంటంటే టోటల్గా ఒక ఏరియా అనేది ఫామ్ అయిపోయింది. జస్ట్ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇంతకుముందు అక్కడ కాపీ చేసుకున్నారు కదా, ఆ ఏరియాని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసేయండి, Ctrl+V. సో మనకి టెక్స్ట్ అయితే ఈ ఏరియాలో వచ్చింది. సో నేను దీన్ని తీసుకొని వచ్చేసి ఇందులో తీసుకొస్తున్నాను. ఇందులో తీసుకొని రాగానే మనకి టెక్స్ట్ అనేది ఆటోమేటిక్గా దీనికి తగ్గట్టుగా బ్లెండ్ అయిపోయింది. అయితే ఇక్కడ మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంటుంది, T షార్ట్ కట్ దానికి. సో ఈ ట్రాన్స్ఫార్మ్ టూల్ తీసుకొని మనకి ఇట్లా ఏ విధంగా అయితే టెక్స్ట్ కావాలో దానికలా వ్యార్ప్ చేసేసుకోండి. నాకు ఇలా టెక్స్ట్ నేను వ్యార్ప్ చేసుకుంటున్నాను బయటికి, ఓకేనా? సో ఈ ఏరియా లోపల ఇలా ఫార్మేషన్ అయితే ఇలా చేసుకుంటున్నాను, ఓకేనా? యూస్ లైక్ దిస్. మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్గా. మీకు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఏరియా అనేది ఇట్లా ఫామ్ అయిపోయింది, చూసారా ఎలా ఉందో? సో దీనికి ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు టెక్స్ట్ అనేది అంటే మీరు వ్యార్ప్తో దీన్ని చేయలేరు. వానిషింగ్ పాయింట్తో అయితే ఈజీగా బ్లెండ్ అయిపోయింది ఇప్పుడు. సో సింపుల్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అంత ప్రాపర్గా సెట్ చేసేసుకొని కొంచెం లోపలికి అనుకుందాం ఇలా. అండ్ దెన్ వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ సేయింగ్ ఓకే హియర్. సో ఇప్పుడు ఇది ఏంటంటే టెక్స్ట్ ఒక లేయర్ ఫార్మాట్లో ఉంది ఇక్కడ మీరు చూసినట్లయితే. సో దీన్ని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐ కన్వర్టెడ్ ఇంటూ యాజ్ ఏ మల్టిపుల్ బెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, మనకు కావాల్సినట్టుగా దీన్ని బ్లెండ్ చేసుకుందాం. చూడండి, నార్మల్, డిసాల్, డార్క్ అని ఇట్లా చాలా బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా. దీంట్లో ఎక్కువగా మనకి బాగా బ్లెండ్ అయ్యేది ఏంటిదంటే ఓవర్లే. సో దట్స్ ఇట్, మన డిజైన్ అనేది మనకి వచ్చేసింది సింపుల్గా, ఓకేనా? సో ఇలా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ నుంచి మనం ఏంటంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, నేను అక్కడ తీసుకెళ్తాను. సో మనకి ఇక్కడ ఏంటంటే వాల్ మధ్యలోకి అంటే డివైడెడ్గా ఉందన్నమాట. సో ఇలాంటి ఏరియాస్ లోపల టెక్స్ట్ని వ్యార్ప్ ఎలా చేసుకుంటాం ఏందనేది చూద్దాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ టేకింగ్ వన్ టెక్స్ట్ లేయర్ హియర్. సో ఇక్కడ టెక్స్ట్ అని టైప్ చేసుకుందాం అనుకుంటున్నా. అండ్ జస్ట్ నాకు కావాల్సినంత రేటింగ్లో నేను సైజ్ని పెంచుకుంటున్నా. ఐఎమ్ యూజింగ్ అరౌండ్ 250%. సో మనకి టెక్స్ట్ సైజ్ అనేది కొంచెం పెరిగింది. అండ్ దెన్ Ctrl+T ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఇంక్రీజ్ చేసుకోండి, ఫైన్. అండ్ జస్ట్ యూస్ ఎంటర్. సో మీకు ఇక్కడ
టెక్స్ట్ మీద రైట్ క్లిక్ చేసినట్లయితే ఇట్స్ కాల్డ్ లైక్ సెలెక్ట్ పిక్సెల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలా అయినా తీసుకోవచ్చు, లేదా యూ కెన్ హోల్డ్ కంట్రోల్ అండ్ జస్ట్ సెలెక్ట్ ద టెక్స్ట్ లైక్. సో మోస్ట్లీ అయితే మనకు ఈజీగా ఉండే ప్రాసెస్ అయితే రైట్ క్లిక్ చేయండి, సెలెక్ట్ పిక్సెల్స్ అని తీసుకోండి. అండ్ ఇక్కడ మనకి ఎడిట్ లోపలికి వెళ్ళినట్లయితే కాపీ ఉంటుంది, లేయర్ని కాపీ చేసుకోండి అండ్ జస్ట్ మీకు కావాల్సిన ఏరియాని టర్న్ ఆఫ్ చేసేసుకోండి జనరల్గా. అండ్ దెన్ యూస్ కంట్రోల్ డి, డీసెలెక్ట్ అయిపోతుంది. అండ్ టేకింగ్ వన్ మోర్ న్యూ లేయర్ హియర్, ఎందుకంటే మన లేయర్ అనేది దాంట్లో పేస్ట్ అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఫిల్టర్కి వెళ్తున్నాం మళ్ళీ. అండ్ ఇక్కడ హియర్ వీ హ్యావ్ వానిషింగ్ పాయింట్. వానిషింగ్ పాయింట్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక వానిషింగ్ పాయింట్ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ డాట్ ఉంది కదా, కరెక్ట్గా కనిపిస్తున్న మిడిల్ డాట్ని చూసుకోండి. అంటే మిడిల్ ఎక్కడైతే ఉందో ఎగ్జాక్ట్గా, సో ఆ డాట్ మీద ఇక్కడైతే నేను క్లిక్ చేసుకుంటున్నా, క్లిక్ ఆన్ ఇట్. అండ్ సెకండ్ క్లిక్ వచ్చేసి మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఏరియా ఎంతవరకు అయితే కావాలనుకుంటున్నారో అంతవరకు అయితే తీసుకోండి. నేను ఇక్కడికి అనుకుంటున్నాను. అండ్ ఎగ్జాక్ట్గా లైన్స్లో తీసుకోండి, బాగా వస్తుంది వర్క్ అనేది. సో అండ్ సెకండ్ క్లిక్ వచ్చేసి మళ్ళీ ఇంకొక బ్రిక్ మీద తీసుకున్నాను. అండ్ సెకండ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడికి ప్రాపర్గా ఈ లైన్కి తీసుకుంటున్నాను. ఓకే, సో ఇలా క్లిక్ చేసినాక మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఏరియాని ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే ఇట్ సైడ్ కూడా కావాలి కదా మనకి. ఇప్పుడు ఆల్మోస్ట్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ కూడా మనకి వర్క్ ఏరియా అనేది కావాలి. అంటే టెక్స్ట్ అనేది టీఈ అనేది మధ్యలో బ్లెండ్ అయినట్టుగా కనపడాలి. సో ఇక్కడ మనకు వచ్చేసి క్రియేట్ ప్యానల్ అని ఉంది కదా, ఇదేంటంటే వానిషింగ్ పాయింట్ని మీరు ఎక్స్టెండ్ చేసుకోవడానికి మీకు అవైలబుల్గా ఉంటుంది. మిడిల్ పాయింట్ మాత్రమే పట్టుకొని ఇలా బయటికి తీసుకొచ్చుకున్నాక ఏరియా ఏంటైతే మనం ఇంతకుముందు కాపీ చేసుకున్నాం కదా, ఆ కాపీ చేసుకున్న ఏరియాని జస్ట్ యూస్ కంట్రోల్ వి ఇక్కడ పేస్ట్ చేయండి. సో మనం ఇంతకుముందు టెక్స్ట్ తీసుకున్నాం కదా, ఆ ఏరియా అనేది ఇక్కడ పేస్ట్ అయిపోయింది. అండ్ దెన్ మనకు ఆటోమేటిక్గా టెక్స్ట్ అనేది వానిషింగ్ పాయింట్లోకి వచ్చేసింది. చూసారా ఎలా బ్లెండ్ అవుతుందో. సో ఇలా మీకు కావాల్సిన ఏరియాకి ప్రాపర్గా బ్లెండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇలా అనుకుంటున్నా టెక్స్ట్ అని చెప్పేసి. మీరు దీన్ని ఇంకేమన్నా సైజెస్ కింద పెంచుకోవాలనుకుంటే యూ గైస్ కెన్ ఇంక్రీజ్ ద సైజ్. మనకి ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంటుంది కదా, మీరు ఇక్కడ నుంచి దీన్ని మంచిగా హ్యాపీగా మీకు కావాల్సినంత లెవెల్కి ట్రాన్స్ఫార్మ్ అయితే చేసుకోవచ్చు క్లియర్గా. ఓకేనా, సో నేనైతే ఇలా అనుకుంటున్నాను. కొంచెం దీని లోపలికి అంటే వాల్ మీద వేసినట్టు కనపడాలి కదా, సో అందుకని చెప్పేసి ఇలా కొంచెం లోపలికి లాగుదాం ఈని కూడా. సో ఈ బేసిస్లో సెట్ చేసుకుందాం. ఇది కూడా కొంచెం లాగండి. అండ్ దెన్ సింపుల్గా హిట్ ఓకే. ఇక్కడ మనకి ఏమైంది, టెక్స్ట్ అనేది పేస్ట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఇలా కనపడదు, అది కరెక్ట్గా మిడిల్లో ఉంటేనే మనకి ప్రాపర్ కనిపిస్తుంది. అండ్ మనకి ఇక్కడ దీన్ని కన్వర్ట్ చేసుకోవడానికి సింపుల్గా బ్లెండ్ మోడ్స్ ఉన్నాయి కదా, దాంట్లో ఇంతకుముందు ఏదైతే మనం యూజ్ చేసామో ఓవర్లే అని ఇది యూజ్ చేసేయండి. ఆటోమేటిక్గా మనకు ఈ వాల్కి అనేది ఈ టెక్స్ట్ లేయర్ అనేది అప్లై అయిపోయింది. That's it. So we'll meet on the next class. Thank you.